బిడ్డనని చెప్పు. చెప్పారా? ఇప్పుడు నువ్వెవరికి చెప్పావో వాళ్ళని పిలిచి, ఏమ్మా నీకు ఆమె ఏం చెప్పింది, అయ్యా నీకు ఆయన ఏం చెప్పాడంటే, అన్న చెప్పిందన్నా అంటారు. ఏం చెప్పిందంటే, ఆమంట యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట, పెద్ద చెబుతుంది అని అంటారు. ఎందుకంటే చెప్పారు? ఏదో తేడా ఉంది. పెద్ద చెబుతుంది అంటే ఏదో తేడా ఉంది. అంటే నీ సాక్ష్యం ఏంటో వాళ్ళకి తెలుసుగా, నీ ప్రార్థన జీవితం ఏంటో తెలుసు, నీ మాటలు ఎట్టుంటాయో తెలుసు, ఇంట్లో ఎట్ట మాట్లాడతావో రోడ్డు మీద ఎట్ట మాట్లాడతావో వాళ్ళకి తెలుసు. అందుకని నేను యేసుక్రీస్తు బిడ్డనని నువ్వు ప్రక్కంటి వాళ్ళకి చెప్పావే, వాళ్ళని పిలిచి నేను అడిగితే, చెప్పిందన్నా యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట. బిడ్డ అంటే ఎంత అర్థం ఉందో చూసుకో దానిలో. పిల్లరా, ఇప్పుడు నేను మిమ్మల్ని నిందించడం కాదు, కానీ మనందరం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మారాలి. ఆమేన్. ఇప్పుడు మనం యోహాను పిల్లలు అవుతామా, యేసుక్రీస్తు పిల్లలు అవుతామా? యేసుక్రీస్తు పిల్లలు. ఇప్పుడు యోహాను పుట్టుక ఏ పుట్టుక? శారీరక పుట్టుక. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఏ పుట్టుక? ఆత్మీయ పుట్టుక, పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా మారాలంటే ఏ పుట్టక పుట్టాలి? మనం ఏ పుట్టక పుట్టాలి? పుట్టావంట్రా అంటారు. ఏమంటారు? పుట్టావంట్రా. ఏంటది? నా పరువు తీసేస్తున్నావురా, పుట్టావంటారు నువ్వు, నీది ఒక పుట్టేనంటరా అంటావు. పిల్లరా, ఒకవేళ మనం కూడా సరిగ్గా ప్రవర్తించకపోతే, భక్తి చేస్తా, పాటలు పాడతా, మన సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే, నీవు ఉపవాస ప్రార్థన చేస్తా, బల్లారాధనలో పాల్గొంటా, అన్నిట్లో ఉంటే, నీ జీవితం సరిగ్గా లేకుండా లోక సంబంధంగా బ్రతుకుతూ అటు లోకానికి జై కొట్టి ఇటు యేసయ్యకు జై కొడతా ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, పుట్టేవా నువ్వు, నీది ఒక పుట్టకేనా అంటాడు. నీది ఒక పుట్టకేనా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, నీది ఒక పుట్టకేనా? పుట్టకేనా అంటే గుట్టకే, అంటే సాతానుడు మింగేసాడు అని. నీది ఒక పుట్టకేనా? కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు ఆత్మీయముగా పుట్టాలి. ఆమేన్. చెప్పండి, చెయ్యి పైకి లేపి, నేను ఆత్మీయముగా జన్మించాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో పుట్టాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో ఎదగాలి అని చెప్పు. ఆమేన్. యేసయ్యా 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 అన్నావా? ఈ యేసయ్యది ఏ పుట్టుక? పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు నువ్వు యోహాను పిల్లోడువా, యేసుక్రీస్తు పిల్లోడువా? నువ్వు యేసుక్రీస్తు పిల్లవా, యోహాను పిల్లవా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం. అంటే మనం అందరం ఎలా పుట్టాలి? ఆత్మీయముగా పుట్టాలి. ప్రియులరా, అసలు రియల్ మెసేజ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు సంఘానికి, మనకు, యేసుక్రీస్తు ప్రభువుకి మనకు సంబంధం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఆత్మీయముగా జన్మించాలి, పరిశుద్ధాత్మలో పుట్టాలి. దేవునిలో పుడితేనే యేసుక్రీస్తుకు నీకు సంబంధం వస్తుంది. నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందితేనే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడితేనే పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తూ ఉంటాడు. సంఘము అండి, ఆత్మలో జన్మించకపోతే దేవునికి మనకు సంబంధం లేదు. అందుకనే మొట్టమొదట మనం ఎక్కడ దృష్టి పెట్టాలంటే ఆత్మలో జన్మించాలి, పరిశుద్ధాత్మలో మనము జన్మించాలి. అనగా యోహానులాగా ఆత్మీయమైన మాటలు మాట్లాడుతూ ఆత్మీయమైన సంగతులను మనము చూస్తూ ఉండాలి. మరి ఆత్మీయముగా జన్మించాలంటే ఏమి చేస్తే మనం
జన్మిస్తావు. ఆత్మీయంగా జన్మించాలంటే ఏం చేయాలో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, మొదటి యోహోను పత్రిక 1వ అధ్యాయము చూడండి, 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా పరురాలకు పుట్టాడా లేక పవిత్రురాలకు పుట్టాడా అని చెప్పారు. ఎవరికి పుట్టాడు? పవిత్రురాలుగా పుట్టాడు. ఇప్పుడు మనం కూడా ఆత్మ సంబంధముగా పుట్టాలి అనంటే పవిత్రురాలుముగా మారాలి. చాలా పేర్లు ఉంటాయి కానండి, మనుషులకు చాలా పేర్లు ఉంటాయి కానీ ఎక్కడ పవిత్రుడు అనే పేరు ఇంతవరకు నేను వినలేదండి. పుట్టిన పిల్లల్లో మగపిల్లలకి పవిత్రుడు అని నేను పేర్లు పెట్టలేదు, చాలా పేర్లు పెట్టాను కానీ పవిత్రుడు అని ఎవరికి పెట్టలా. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. పవిత్రురాలు అని కూడా ఎవరికి పేరు లేదు. ఒకవేళ పవిత్ర ఉంటే ఉండొచ్చేమో కానీ పవిత్రురాలు అని మాత్రం ఎవరికి లేదు. ఇప్పుడు అసలు మనం పుట్టాల్సింది ఎవరికంటే పవిత్రుడికి పుట్టాలి, పవిత్రులుగా పుట్టాలి. అంటే ఏం చేయాలి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. దేనిలో నడుచుకుంటా ఉండాలి? ఇక మన జీవితము వెలుగులో నడుచుకోవాలి. దేవుని వెలుగులో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో, దేవునితో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ వెలుగులో నడుచుకోవాలి. ప్రియులారా, సంఘం మీద ఎప్పుడు కూడా దేవుని వెలుగు పడుతూ ఉండాలి. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఎప్పుడు దేవుని వెలుగు పడుతూ ఉండాలి. వెలుగులో నడుచుకోవాలి. మోషే మండుచున్న పొదను చూసిన తరువాత ఆ వెలుగు మోషే మీద పడింది. దమస్కు మార్గములో సౌలు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు సౌలు మీద పడింది. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఏకాంత ప్రార్థనకు రాత్రులు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక పొదల గుహలో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థన చేయగా తెల్లవారే సమయానికి, అది అంధకారముతో చీకటిగా ఉన్న స్థలం, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచున్న ఆ పొద మండుతూ ఉండేదంట. వెలుగులో నడుచుకోవాలి. సోదరుడా, సహోదరి, నీవు దేవుని బిడ్డగా ఉండాలి అనంటే నువ్వు వెలుగులో నడుచుకోవాలి. వెలుగు ఉండాలండి నీ చుట్టూ. ఆయన వెలుగు నీలో ఉండాలి, అనగా వాక్యము నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి, నీతి ఉండాలి, దేవుని భక్తి నీలో ఉండాలి, వాక్యానుసారమైన నడక నువ్వు నడుచుకోవాలి. అప్పుడు ఆయన వెలుగులో నడుచుకుంటావు. ఏమని చదువుతున్నావు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. వెలుగు, దేవుని వెలుగులో నడుచుకోవాలి. ప్రియులారా, గమనించండి, నీవు నిజముగా మోకాళ్ళ మీద ఉండి శ్రద్ధాభక్తులతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వెలుగు నీలోనికి వస్తుంది. అది ఎవరికో సేవకుడికి ఒక్కడికే అని అనుకోబాకండి. అది ఎవరికో సంఘం మొత్తం మీద ఇద్దరికో ముగ్గురికో
ఆ వరం ఉంటుందని అనుకోబోకండి. మనలో ప్రతి ఒక్కరి మీదకి ఆయన వెలుగు వస్తుంది. నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వెలుగు నాకు కావాలి. సౌలుకిచ్చిన వెలుగు, పౌలుకిచ్చిన వెలుగు, మోషేకిచ్చిన వెలుగు, మోషేకు సీనాయి పర్వతం మీద మీరు ఇచ్చిన వెలుగు. ఆ వెలుగులో 40 దినాలు యెహోవా దేవునితో మోషే మాట్లాడి ఆయన 40 దినాల తర్వాత ఆ సీనాయి కొండ దిగి క్రిందకు వస్తే ఆయన ముఖము వెలుగుతో ప్రకాశించింది. కారణము, దేవుని వెలుగు ఆయనలోకి వచ్చింది. సోదరుడా, సహోదరి, నీవు ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, వాక్యాన్ని చదువుతూ, దేవుణ్ణి వేడుకుంటా ఉంటే ఈ వెలుగు నీలోనికి వస్తా ఉంటది. ఒకవేళ అది ప్రారంభములో మెరుపుడు పురుగులు ఉంటాయి చూడండి, మెరుస్తూ ఉంటాయి చీకట్లో. ఆ మెరుపుడు పురుగుల్లాగా చిన్న చిన్న కాంతే రావచ్చు. ఆ తర్వాత టార్చ్ లైట్ కాంతిలాగా మారుతుంది నీవు ప్రార్థన చేస్తూ ఉంటే. ఆ తర్వాత ఒక మండుచున్న దీపములాగా నీ కాంతి మారిపోతుంది. ఆ తర్వాత దేవుని అగ్నితో నీ వెలుగు నింపబడతా ఉంటది. ఈ వెలుగులో రకరకాల అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆ వెలుగు నీలోనికి రావాలి. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ పుట్టుకలోనికి వస్తావు. తర్వాత దేవునితో ఈ పుట్టుక, ఆత్మ సంబంధమైన పుట్టుక నీకు రావాలి అనంటే ఇంకా మనం ఏం చేయాలో చూడండి. దేవుని వాక్యములో 2వ అధ్యాయం చూడండి, 1 యోహాను 9వ వచనం చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియో లేదు. అంటే నీవు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు చీకటిలో ఉండి ప్రార్థన చేస్తున్నావా, వెలుగులో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఇతరులను ప్రేమించలేకుండా, ఇతరులను ద్వేషిస్తూ ఉంటూ ప్రార్థన చేస్తే చీకటిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రేమిస్తూ దేవుని శక్తిని కలిగి ఉంటూ ప్రార్థన చేస్తే వెలుగులో ఉండి ప్రార్థన చేస్తున్నావు. దేనిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు? చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆ వెలుగులోనికి మనము రావాలి. తర్వాత మరొక వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8 నుండి చదివారు. హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. చూడండి, పవిత్రత ఎలాగో వస్తుందంటే వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. పిల్లరా, పవిత్రుడిలో నువ్వు పుట్టాలి అనంటే, ఈ పవిత్రత నీకు రావాలంటే విశ్వాసము వలన పవిత్రపరచబడాలి. విశ్వాసము అనగా ఏంటి? ఆ విశ్వాసము బైబిల్ చదివితే నాలో పవిత్రత వస్తుంది అని నువ్వు నమ్మాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన చేస్తూ ఉంటే నాలో పవిత్రత వస్తుందని నువ్వు విశ్వసించాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రభు పనిలో ఉంటే నాకు పవిత్రత వస్తుంది అని నువ్వు నమ్మాలి, ఆ ప్రభు పనిలో నువ్వు ఉండాలి. ఏమని పడతాం మనం? యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆలోచనలే సాగేదా, సాగేదా యేసు
ఆ పుస్తకం, ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివితే ఆ పేరు ముందు పరిశుద్ధుడైన అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? పరిశుద్ధుడైన అగస్టిన్. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఒకప్పుడు బహుభయంకరమైన పాపి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన యేసుతో గడిపాడు, యేసుతో నడిచాడు. దేవునితో గడుపుతూ, దేవునితో నడుస్తూ, వాక్యానుసారముగా జీవించటం నేర్చుకుంటే నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మారతావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా మారతావు. దేవునితో గడపాలి, దేవునితో నడవాలి. అనగా నీ అంతరంగంలో ఒక తీర్మానం చేసుకోవాలి, నేను నా ప్రభువుతో గడుపుతాను, నేను నా ప్రభువుతో జీవిస్తాను. ఎప్పుడైతే ఈ తీర్మానం నీకు వస్తుందో నువ్వు పవిత్రుడుగా, పవిత్రురాలుగా మారతావు, పరిశుద్ధముగా మారతావు, యేసుక్రీస్తు బిడ్డలుగా మారతాం. ఆ తరువాత మన జీవితాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. కాబట్టి నీలో ఈ బలమైన కోరిక, తీర్మానం ఉండాలి. కావున పిల్లరా, మనం పవిత్రులముగా ఉండాలంటే మొదట వెలుగులో నడుచుకోవాలని విన్నాము. రెండవదిగా ఈ సహోదరులను ద్వేషించకుండా వెలుగులో ఉండాలి కానీ చీకటిలో ఉండకూడదు అని విన్నాము. మూడవదిగా మనం చూస్తే విశ్వాసము వలన పవిత్రపరచబడతామని విన్నాము. ఈ పవిత్రత మనలోనికి రావాలి. ఇంకా పవిత్రత నీకు రావాలి అని అంటే మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీకు ఆలోచిస్తే వాక్యం గుర్తు రావాలి. ఎవరికైనా 10 మాటలు చెప్పావంటే ఆ 10 మాటల్లో వాక్యం రావాలి. నువ్వు పడుకుంటే వాక్యం గుర్తు రావాలి. నీకు కలలు వస్తే వాక్యముతో కూడిన కలలు రావాలి. అది నువ్వు పవిత్రపరచబడుతున్నావు అని అర్థం. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును నువ్వు ధ్యానం చేయాలి. అలాగే నువ్వు పవిత్రపరచబడాలంటే ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యముతో నువ్వు నింపబడాలి. ఇప్పుడు మీ ఇళ్లలో చాలా మంది ఇళ్ళు ఆ ఇంటి పైన వాటర్ ట్యాంకులు కట్టి ఉంటారు. ఆ వాటర్ ట్యాంకు నింపబడటానికి పంపు దగ్గర మోటార్స్ పెట్టుంటారు. నీ ట్యాప్లో నీళ్లు తిప్పుతావు, ట్యాప్లో నీళ్లు రాకపోతే ఏం చేస్తావు? నువ్వు మోటార్ వేస్తావు. మోటార్ వేస్తే ఏం చేస్తుంది? ఈ భూమిలో ఉన్న నీళ్లు తోడి ట్యాంకులో నింపబడతాయి. ట్యాంకులో ఉన్న నీళ్లు నీ వాటర్ పైప్లోనికి వస్తాయి. నీ అవసరతలు తీర్చబడతా ఉన్నాయి. ఇదే ప్రియులారా, మన ఆత్మీయ జీవితం కూడా ఇదే. నీకొక మోటార్ ఉండాలి, నీకొక వాటర్ ట్యాంక్ ఉండాలి, నీకు అవసరతలు తీర్చడానికి వాటర్ పైప్ ఉండాలి. నీకు ఆ మోటార్ ఏమిటంటే వాక్యముతో నీవు నింపుకోవాలి. యేసయ్య సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యములను ధ్యానం చేస్తూ నీవు తోడుకుంటూ ఉండాలి. ఆ మోటార్తో నీళ్లు తోడినట్లుగా నీవు తోడుతూ ఉండాలి. క్రీస్తులో ఉన్న జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము సమృద్ధిగా ఉండెను. ఆ జీవాన్ని నువ్వు తోడుకోవాలి. పైన వాటర్ ట్యాంకులో స్టోర్ అవుతా ఉంది, అవి నింపుకోవాలి. నీ మనసంతా నింపుకోవాలి, నీ ఆత్మంతా నింపుకోవాలి, నీ ఇల్లంతా వాటితో నింపుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటూ ఉండాలి. అవసరతలు అంటే ఏంటి? ఏదో ఒక శోధన వస్తుంది, అప్పుడు నువ్వు వాక్యాన్ని వాడాలి. ఏదో ఒక బలహీనత, రోగం వస్తుంది, అప్పుడు నువ్వు వాక్యాన్ని వాడాలి. ఒక భయం నిన్ను చుట్టుకుంటుంది, వాక్యాన్ని నువ్వు వాడాలి. అన్నిటికీ సరిపోయేది ఏమిటంటే దేవుని వాక్యము.
ఇప్పుడు ఆ నీళ్లు తోడటము, ఆ నీళ్లతో ట్యాంకులో నింపటం 2 పనులు చేయలేదనుకో, పైపు ఉండి ఉపయోగం ఏముందండి? ఈ దేవుని సన్నిధి నీకు సప్లై చేస్తా ఉన్నది. ఈ వాక్యము నీకు సప్లై చేస్తా ఉన్నది. యేసు క్రీస్తులో నుండి ఆ జీవాన్ని నీకు తోడుకొని వచ్చి ఆ జీవాన్ని నీకు సప్లై చేస్తా ఉంది. ఈ సప్లై ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి. అందుకే నువ్వు ఆత్మ సంబంధముగా పుట్టాలి. అందుకనే మొదటి వాక్యానికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మొదటి వాక్యం చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. మీకు అంటే మనం కూడా ఉన్నాం పిల్లరా. ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవునికి మనకు ఆ సంబంధం వస్తూ ఉంది. అలాగూ మనము, మన కుటుంబాలు, మన సంఘము, నీ పిల్లలు, నీవు దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకుంటావా? ఆ పరిశుద్ధాత్మ శక్తి మాలోనికి రావాలి అని నువ్వు అడుగుతూ ఉంటావా? నీళ్లు త్రాగు ప్రతి ఒక్కడికి దప్పిక తీర్చబడినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుని అవసరతలన్నీ తీర్చబడతాయి. అలాగూ పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభువా మీ వాక్యముతో మేము నింపబడాలి. ప్రభువా నాయనా, శారీరక పుట్టుక ఒక్కటే మాకు చాలదు, పరిశుద్ధాత్మ పుట్టుక మాలో జరగాలి. ప్రభువా మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా మీ కృపలో బలపరచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? దేవుని జీవాత్మ, మేము ఆత్మీయముగా జన్మించాలి. ప్రభువా ఆత్మ సంబంధమైన పుట్టుక మాలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడా మీ కృపను రానివ్వండి. సంఘములో ప్రతి కుటుంబము ఆత్మీయముగా ఎదగాలి. ప్రభువా తల్లిదండ్రులుగా మేము అలాగ ప్రార్థన చేయాలి. యోహాను తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కాబట్టి ఆ ఇంటిలో గొప్పవాడు పుట్టాడు. ప్రభువా మరియా పవిత్రురాలు కాబట్టి పరిశుద్ధుడు పుట్టాడు. మా జీవితంలో కూడా ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత మాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచండి. ప్రభువా ఆత్మ వెలుగును దయచండి. వెలుగులో నడుచుకోవాలి. విశ్వాసము వలన మేము పవిత్రపరచబడాలి. ప్రభువా అట్టి కృప ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరితో ఉండి, పరిశుద్ధాత్మలో జన్మించి పరిశుద్ధాత్మ అభిషేకములో వృద్ధి పొందుటకు ప్రభు తన వెలుగుతో, తన ఆత్మతో మనలను నింపునుగాక. ఆమేన్.
Musa